ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను చెప్పదలసిన టాపిక్ వచ్చి సెలక్షన్స్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కొన్ని 2-3 వీడియోస్ ప్లాన్ చేశాను. సో ఆ 2-3 వీడియోస్లో ఏది బెస్ట్ అనిపిస్తే చెప్తాము. ఫస్ట్ వచ్చి ఎలక్షన్ అప్డేట్స్. రేపు తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ డిసెంబర్ 3వ తారీఖు. సో డిసెంబర్ 3వ తారీఖు ఎలక్షన్లో తెలంగాణలో హాటెస్ట్ డే చెప్పాలంటే. ఇది అవడానికి వింటర్ అయినా సరే హాట్గానే గడుస్తుంది. ఆల్రెడీ ఎండ భయంకరంగా ఉంది. సో ఎలక్షన్ హీట్ కూడా దానికి తోడవుతుంది అనమాట. సో రేపు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎలక్షన్స్ లెక్కింపు జరుగుతుంది, ఓట్లు. సో చాలా సర్వేలు చాలా పార్టీలు గెలుస్తాయని ఇచ్చింది, కానీ అక్కడ పార్టీలు అంత చెప్పడానికి ఏం లేవు. కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఏదైతే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఇంకా బీజేపీ, ఇంకా మనకు తెలిసిందే పైపైన అదర్ పార్టీస్. ఇవే కొంచెం 3 స్ట్రాంగ్ పార్టీస్ అక్కడ. సో ఇది మ్యాటర్. ఇంకో మ్యాటర్ వచ్చేసి మిజోరాంలో ఎలక్షన్స్ కొంచెం లేట్ అవ్వచ్చు అంటున్నారు. చూడాలి మరి. తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మిజోరాం ఎలక్షన్స్ గురించి వేచి ఉండాలన్నమాట. సో రేపైతే తెలంగాణలో హాట్ టాపిక్. సో నేనైతే కాంగ్రెస్ గెలుచుద్ది అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఎందుకంటే కేసీఆర్ సొత్తేం కాదు తెలంగాణ. ఇంతకు ముందు చాలామంది డెవలప్ చేశారు. అది తెలంగాణ హైదరాబాద్ అవడానికి నిజామ్స్ పరిపాలన కానీ, కులీ కుతుబ్ షా కట్టడం కానీ, భాగ్యనగరం వాళ్ళ పేరు మీద ఇవన్నీ చాలా చరిత్ర. ఏదో కేసీఆర్ 10 years నుంచి వచ్చేసేసి మేమే చేసాము, పొడిసాము, పీకామంటే అక్కడ ఏం లేదు. కాంగ్రెస్ ఎక్కువ చేసిన డెవలప్మెంట్, చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్, సీనియర్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అదంతా తెలిసిందే. సో కేసీఆర్ భ్రమలో పడి ఈసారి కేసీఆర్ని గెలిపిస్తే మా ఆంధ్రప్రదేశ్లో జగను, మీ తెలంగాణలో కేసీఆర్ రాష్ట్రాన్ని అంపడి దొబ్బుతారు. తర్వాత మీ ఇష్టం. బంగారు తెలంగాణ తర్వాత సంగతి, బొగ్గు తెలంగాణ వద్ది మీది, ఇంకా మీ ఇష్టం మీది. నేనైతే కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నాను. మన స్టేట్లో కూడా కాంగ్రెస్ వస్తే బెటర్, లేదా టీడీపీ వచ్చినా బెటరే. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు రేట్లు అదుపులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే నేను అబద్ధం చెప్పాను అనుకుంటే నేను క్షమించండి. చాలామంది కోపం రావచ్చు నా మీద, కానీ ఇది కోపం వచ్చే వీడియో కాదు, న్యాచురల్గా జనరల్ నాలెడ్జ్ వీడియో. ఎవరికైనా కోపం వస్తే నేనైతే ఏం చేయలేను. మీకు కోపం వస్తే నేనైతే ఏమనలేను, ఎందుకంటే ఉన్న విషయం ఇది. మీరే గమనించండి. తెలంగాణ ఉన్నప్పుడు 500 రూపీస్ సిలిండర్, లేదా 400 కూడా ఇచ్చారు ఒకసారి. నా చిన్నప్పుడు కూడా మామూలుగా 2014 వరకు కూడా అదే నడిచింది. ఎప్పుడైతే మోడీ వచ్చాడో పెంచుకుంటే ఇప్పుడు 1500 రూపాయలు అయింది. 500 ఎక్కడ, 1500 ఎక్కడ, అంటే 3 times పెరిగింది. మీరే ఆలోచించుకోండి. నేనేదో మోడీని అనేసాను కోపపడ్డం, జగన్ అనేసాను కోపపడ్డం, అండ్ కేసీఆర్ని అనేసాను కోపపడ్డం, ఇంకో సపోజ్ లీడర్నెస్ అనేది కోపపడం కాదు. మనకి ఎవరు న్యాయం చేస్తున్నారు, మనకి ఎవరు బాగా చేస్తున్నారు, బాగా పథకాలు ఎవరు ఇస్తున్నారో చూడండి. కానీ ఫ్రీ పథకాలకు ఆశపడి దేశాన్ని, రాష్ట్రాన్ని సంకనాకించకండి. ఇది నేను చెప్పదలుచుకోండి. ఇంతకుమించి చెప్పిన అందరూ నా మీద కోపం పడతారు. సో మీకు కోపం పడడం కంటే ఆలోచన పడండి. మనం ఎవరిని గెలిపిస్తే మనకు మంచి జరుగుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేయండి తప్పించి నా మీద కోపం పడడం, మా ఇంటికి గోండాలు పంపించడం, వీళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండదు. పోయినసారి కూడా అంతే. నేనేదో నా వీడియోస్ నేను చేసుకుంటే అడ్డమైన వాళ్ళు వచ్చి గొడవలు చేశారు. అది మీకు తెలిసిన మ్యాటర్. సో నేను మంచి కోరి చెప్పాను. స్టేట్ మంచి కోరి, కంట్రీ మంచి కోరి. అది మీరు మంచిగా తీసుకుంటే ఓకే, బ్యాడ్గా తీసుకున్నా మీ ఓకే. నేను చెప్పదలుచుకుని చెప్పాను. ఇది మ్యాటర్. తెలంగాణలో అయితే రేపు ఎలక్షన్ హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. మిజోరాంలో అయితే కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక్కడి నుంచి అయినా ఆ బీరు సీసాలకి, ఆ బంగారంకి, ఇట్లన్నిటికీ ఆశపడి వదిలేయకుండా మీ ఓటు మీరు సద్వినియోగంగా వినియోగించుకోండి. అండ్ ఇంకో చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 5,000కి ఆశపడి ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే మిమ్మల్ని 5 ఏళ్ళు తొక్కి పెడతాడు. వాడు మంచోడు అయితే బాగా చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, విజనరీ లీడర్. నేను ఆయన ఏదో సపోర్ట్ మాట్లాడినాను అనుకోమాకండి. మీరు చూశారు కదా, హైదరాబాద్ అని డెవలప్ చేశాడు. ఇక్కడ ఉన్నప్పుడు స్టేట్ వీటిపై క్యాపిటల్ లేక మన దేశం స్టేట్ అల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాడు కేసీఆర్ గారు దొబ్బుకుపోతే మన స్టేట్ని ఎంత బాగా చేశాడో మీరు చూశారు. సో అభివృద్ధికి ఓటేయండి తప్పించి అడ్డమైన లంచాలకి, అండ్ బీరు సీసాలకి, ఎవడో కేజీ గోల్డ్ ఇచ్చేసాడు కదా అని చెప్పి, లేదా 2 కేజీలు గోల్డ్ ఇచ్చేసాడు అని చెప్పి రాష్ట్ర భవిష్యత్తుని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టమాకండి. తర్వాత 5 ఏళ్ళు మిమ్మల్ని పీక్కు తినేది మీకు అర్థం కావట్లా. అది మీకు ఇచ్చేది అర్థమవుతుంది, కానీ తర్వాత మీ 5 ఏళ్ళు మిమ్మల్ని పీక్కుతున్నట్టు మీకు అర్థం కావట్లా. ఇక్కడి నుంచి అయినా ఓట్లాగా వినియోగించుకోండి. ఏదో డబ్బులు ఇస్తే వచ్చేసే గోట్లాగా కాకుండా, ఓట్ ఈజ్ ఫర్ అవర్ పబ్లిక్ అండ్ ఓట్ ఈజ్ ఫర్ అవర్ ఫ్యూచర్, నాట్ ఫర్ మనీ అండ్ అదర్ డూప్లికేట్ అండ్ డస్ట్బిన్ థింగ్స్. ఓకే, ఇక్కడి నుంచి అయినా గమనిస్తారనుకుంటున్నాను.
ఎవరన్నా నేను చెప్పిన తప్పు అనుకుంటే క్షమించండి, రైట్ అనుకుంటే అభినందించండి. థ్యాంక్ యూ.